అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన కథ గురించి మాట్లాడుకోబోతున్నాం. టిబెటన్ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే ఒక పేరు మిలారెపా. అసలీ కథేంటంటే, ఒకప్పుడు ఎంతో అమాయకంగా ఉన్న ఒక కుర్రాడు పరిస్థితుల వల్ల ప్రతీకారంతో రగిలిపోయే ఒక మాంత్రికుడిగా ఎలా మారాడు? అంతేకాదు, అంతటితో ఆగకుండా చరిత్రలోనే కనీవిని ఎరుగని రీతిలో ఒక గొప్పే యోగిగా ఎలా పరివర్తన చెందాడు? అదే ఈ కథ. సో ఈ కథ మొత్తం అర్థం కావాలంటే మనసులో ఒక ప్రశ్న ఉంచుకోవాలి. ఒక హంతకుడు యోగిగా మారగలడా? అంటే చేసిన పాపాలు, మరీ ముఖ్యంగా హత్యలు, వాటిని చెరిపేసుకోవడం సాధ్యమేనా? ఒక మనిషి అంతలా మారగలడా? ఈ ప్రశ్నను గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మిలారెపా జీవితంలోని ప్రతి మలుపులోనూ ఈ ప్రశ్న మనకు ఎదురవుతూనే ఉంటుంది. సరే, ఇంక కథ మొదలు పెడదాం. ఈ ప్రతీకారం, పశ్చాత్తాపం, ఈ చీకటి కథలన్నీ మొదలవ్వకముందు అసలు మిలారెపా లైఫ్ ఎలా ఉండేదో ఒక్కసారి చూద్దాం. చెప్పాలంటే అదొక బంగారు ప్రపంచం. ఆనందం, ఐశ్వర్యం, ఏ లోటూ లేదు. మిలారెపాది ఒక బాగా డబ్బున్న కుటుంబమనమాట. వాళ్ళ నాన్నగారి పేరు మిలా షెరాబ్ గ్యాల్ట్సెన్. ఆ ప్రాంతంలో ఆయన చాలా పెద్ద వ్యాపారి. సో వాళ్ళ లైఫ్ ఎలా ఉండేదో ఊహించుకోవచ్చు. ఏ లోటూ లేదు, అంతా హాయిగా, ప్రేమగా సాగిపోతోంది. కాని వాళ్ల సంతోషం ఎంతో కాలం నిలవలేదు. మిలారెపాకు అప్పుడు కేవలం 7 ఏళ్లే. సరిగ్గా అప్పుడే వాళ్ల నాన్నగారు చాలా సీరియస్గా అనారోగ్యం పాలయ్యారు. చెప్పాలంటే ఆ కుటుంబ జీవితంలో రాబోయే పెను తుఫానుకు అదే ఆరంభం. సో ఇప్పుడు మనం చూడబోయేదేంటంటే, అంత అందమైన జీవితం కేవలం స్వంత బంధువుల పేరాస, నమ్మక ద్రోహం వల్ల ఎలా ముక్కలైపోయిందో ఇది మనుషుల్లోని చీకటి కోణాన్ని బయటపెడుతుంది. చనిపోయే ముందు మిలారెపా తండ్రి ఒక పెద్ద తప్పు చేశారు. అదేంటంటే, తన సొంత తమ్ముణ్ణి, చెల్లెల్ని గుడ్డిగా నమ్మడం. నా భార్యాబిడ్డల్ని, నా యావద్ ఆస్తిని అంతా మీరే చూసుకోవాలి అని చెప్పి వాళ్ల చేతుల్లో పెట్టి కన్నుమూశారు. అయ్యో పాపం, తన వాళ్లే తన్ని మోసం చేస్తారని ఆయన కలలో కూడా ఊహించలేదు. అంతే, ఆయన కన్నుమూశాడో లేదో ఆ బంధువుల అసలు రంగు బయటపడింది. ఆ కుటుంబమెంత ఫాస్ట్గా పతనమైందో చూడండి. తండ్రి చనిపోయాడు, వీలునామా రాశాడు. కాని అత్తామామ ఏం చెప్పారు? అదంతా ఫేక్, ఆ వీలునామా చెల్లదు అన్నారు. ఆస్తి, పశువులు, డబ్బు సర్వం దోచుకున్నారు. చివరికి మిలారెపాని, వాళ్ల అమ్మని, చెల్లెని వాళ్ల ఇంటిలోనే బానిసల్ని చేసేశారు. ఈ మార్పు వాళ్ల లైఫ్ని తలక్రిందులు చేసేసింది. కాదు, నరకంలా మార్చేసింది. ఒక్కసారి ఊహించండి, ఒకప్పుడు ఆస్తిపరులుగా, భూస్వాములుగా బతికిన వాళ్లు ఇప్పుడు చిరిగిన బట్టలతో, ఆకలితో అలమటిస్తూ, జీతం కూడా లేకుండా పొలాల్లో కూలీలుగా పనిచేస్తున్నారు. వాళ్లు పడిన కష్టాలు, అవమానాలు అన్నీ ఇన్నీ కావు. ఇలాంటి పరిస్థితుల్లో ఏ తల్లికైనా ఏమనిపిస్తుంది? ఆ అంతులేని బాధ, ఆ నిస్సహాయత. మిలారెపా తల్లి గుండెలో ప్రతీకారమనే అగ్నిని రాజేశాయి. న్యాయం జరుగుతుందని ఎదురుచూసి విసిగిపోయింది ఆమె. ఇక లాభం లేదనుకుని పగనే తన ఆయుధంగా మార్చుకుంది. ఆమె మనసులో ఉన్న బాధ అంతా పోయి దాని స్థానంలో ద్వేషం వచ్చి చేరింది. తన కుటుంబాన్ని నాశనం చేసిన వాళ్లపై ఎలాగైనా సరే పగ తీర్చుకోవాలి అన్న కోరిక రోజురోజుకి పెరిగిపోయి ఒక భయంకరమైన పట్టుదలగా మారింది. చివరికి ఆ తల్లి తన కొడుకు ముందు ఒకే ఒక్క మాట చెప్పింది. అది అల్టిమేటం. ఈ కుటుంబానికి జరిగిన అన్యాయానికి నువ్వు ప్రతీకారం తీర్చుకోలేకపోతే నీ కళ్లముందే నేను చచ్చిపోతాను. వెళ్ళు, క్షుద్రవిద్యలు నేర్చుకో, మనల్ని నాశనం చేసిన వాళ్ళని నువ్వు నాశనం చెయ్యంది. ఇది కేవలం ఒక ఆజ్ఞ కాదు, ఒక తల్లి ఆవేదన. తన కొడుకునే ఒక ఆయుధంగా మార్చి శత్రువుల మీదకు పంపింది. సరిగ్గా ఆ మాటలే మిలారెపాను చీకటివైపు నడిపించాయి. తల్లి కళ్లల్లో ఆ కసి, మాటల్లో ఆ బాధ మిలారెపాని కదిలించేశాయి. ఇక ప్రతీకారం తీర్చుకోవడమే తన జీవిత లక్ష్యంగా పెట్టుకుని ఒక భయంకరమైన ప్రయాణం మొదలుపెట్టాడు. అతనేం చేశాడంటే, ఫస్టు చేతబడిలో బాగా పేరున్న ఒక గురువు కోసం ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. అలాంటి ఒక శక్తివంతమైన మాంత్రికుడిని కనుక్కొని ఆ విధ్వంసకర విద్యలు నేర్చుకోవడానికి పూర్తిగా అంకితమైపోయాడు. తల్లి కోరిక నెరవేర్చాలన్న పట్టుదలతో చాలా తక్కువ టైంలోనే అపారమైన శక్తులున్న మాంత్రికుడిగా మారిపోయాడు. ఇప్పుడు మనం కథలో చాలా కీలకమైన ఘట్టానికి వచ్చేశాం. సంవత్సరాలుగా తనలో దాచుకున్న పగని, తాను నేర్చుకున్న ఆ భయంకరమైన విద్యని మిలారెపా బయటకు తీసే సమయం వచ్చింది. సరిగ్గా అప్పుడే వాళ్ల మావ కొడుకు పెళ్లి జరుగుతోంది. బంధువులందరూ, వాళ్లకు అన్యాయం చేసిన వాళ్లందరూ
ఒక్క మాటలో చెప్పాలంటే శత్రువులందరూ ఒకే చోట చేరారు. ఇక వాళ్ల పగ తీర్చుకోటానికి ఇంతకన్నా మంచి అవకాశం దొరకదని మిలారేపా ఫిక్స్ అయ్యాడు. అతను 2 విధాలుగా తన ప్రతీకారం తీర్చుకున్నాడు. ఫస్ట్, ఒక భయంకరమైన వడగండ్ల వాన సృష్టించి ఆ ఊరి పంటలన్నిట్నీ నాశనం చేసేశాడు. వాళ్ళని ఆర్థికంగా దెబ్బతీశాడు. రెండోది ఇంకా భయంకరమైనది. ఆ పెళ్లి విందు జరుగుతున్న ఇంటిని తన మంత్రశక్తులతో కూల్చేశాడు. ఫలితం 35 మంది 35 ఆ ఇంటి శిథిలాల కింద పడి చనిపోయారు. వాళ్లల్లో అత్త, మామ, పిల్లలు కూడా ఉన్నారు. ఈ విషయం తెలియగానే వాళ్ళమ్మగారికి పట్టలేనంత సంతోషం కలిగింది. తన పగ తీరిందని సంబరాలు చేసుకుంది. కాని ఈ ఘోరం చేసిన మిలారేప మాత్రం సంతోషంగా లేడు. అతని గుండెలో ఆనందం బదులు చెప్పలేని భయం, భారం నిండిపోయాయి. ఆ క్షణం, పగ చల్లారిన ఆ క్షణం, పశ్చాత్తాపం మొదలైంది. ఇదే కథలో అసలైన టర్నింగ్ పాయింట్. ప్రతీకారంతో గెలిచాను అనుకున్నాడు, కాని ఆ గెలుపు అతనికి శాంతినివ్వలేదు. పైగా అంతులేని బాధను, పశ్చాత్తాపాన్ని మిగిల్చింది. తాను ఎంత పెద్ద పాపం చేశాడో, ఎంత భయంకరమైన పనికి పాల్పడ్డాడో అతనికి అప్పుడు అర్థమవడం మొదలైంది. సో, ప్రతీకారమైతే పూర్తయింది, కాని అతని కర్మ అది ఇప్పుడే మొదలైంది. మరిక్కడ్నుంచి అతని ప్రయాణం ఎటువైపు? 35 హత్యలు చేసిన ఒక వ్యక్తి ఆ పాపభారం నుంచి బయటపడగలడా? ఈ ప్రశ్నలతోనే ఈ భాగాన్ని ముగిద్దాం.